ఏపీకి 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. బెంగళూరు విధాన్ సౌధలో జరిగే కుంకి ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొనబోతున్నారు. అడవి ఏనుగుల దాడులతో పంట ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. అందులో భాగంగానే ఏపీకి కుంకి ఏనుగులను ఇవ్వాలన్న పవన్ విజ్ఞప్తిపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. కుంకి ఏనుగులను అప్పగిస్తోంది. కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ లైవ్ లో అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ, బెంగళూరు నుంచి కుంకి ఏనుగులను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ వద్ద 2 కుంకి ఏనుగులు మాత్రమే ఉన్నాయి. వాటికి కూడా 60 సంవత్సరాల వయసు దాటిన నేపథ్యంలో వాటి నిర్వహణ కానీ వాటిని సమగ్రంగా ఉపయోగించుకోవడంలో కానీ సమస్యలు ఏర్పడుతుంది. ఎక్కువగా కూడా ఏపీలో ఈ అటవీ సరిహద్దు గ్రామాల్లో ఈ పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కువగా జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా పంట నష్టం కానీ ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికోసం ట్రైన్డ్ ఏనుగులను అంటే కుంకి ఏనుగులను తీసుకువచ్చి వాటిని అడవి నుంచి వచ్చిన ఏనుగులను ఈ కుంకి ఏనుగులతో తరిమేందుకు ఏర్పాట్లు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాణ నష్టం కానీ ఈ పంట నష్టం అధికంగా ఉంటుందని గుర్తించి ఈ కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించింది. కర్ణాటక ప్రభుత్వం వద్ద కూడా ఎక్కువగా కూడా ఈ ట్రైన్డ్ ఏనుగులు ఉంటాయి. వీటిని ఏపీకి పంపించాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కోరడంతో ఈ కర్ణాటక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. గతంలో 3 నెలలకు ముందు కూడా విధాన సౌధలోనే పవన్ కళ్యాణ్ వచ్చి ఇటు కర్ణాటకకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులతో కానీ సీఎంతో కానీ సమావేశమయ్యారు. సమావేశమయ్యి ఆయన కోరిన మేరకు కూడా 6 కుంకి ఏనుగులు పంపించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, విధాన సౌధ వద్ద ఈ కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. ఈ కుంకి ఏనుగులను ఏపీకి పంపేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, వాటిని మొత్తం కూడా శుభ్రపరిచి వాటి పైన కూడా రంగవల్లులు అద్దుతున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ విధాన సౌధ వద్దకు చేరుకుంటారు. విధాన సౌధ వద్దకు చేరుకున్న తర్వాత కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా ఇక్కడికి చేరుకొని వారిద్దరూ సమావేశమైన తర్వాత ఈ ఏనుగులను అప్పగించే ప్రక్రియ అయితే చేపట్టనున్నారు. ఇప్పటికే కూడా ఏపీకి సంబంధించి ఏనుగులను తరలించేందుకు లారీలు కానీ అట్లాగే ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. కరెక్ట్గా 11 గంటలకు కూడా ఈ కార్యక్రమాన్ని విధాన సౌధ ముందు మెయిన్ గేట్ వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. ఇందుకోసం కూడా ఈ ఉదయానికే కూడా ఈ ఫారెస్ట్ నుంచి కూడా ఈ ఏనుగులు ట్రైన్డ్ ఏనుగులు ఇవన్నీ కూడా వీటిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిగా కూడా శుభ్రపరిచి ఏపీకి ఒక పండుగ వాతావరణంలో అందించాలనే ఉద్దేశంతో కూడా నీట్గా కూడా వాటిని రంగవల్లులు అద్దడం కానీ వాటిని మేకప్ చేసే పనిలో కూడా మావటీలు ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇవి మొత్తం కూడా కర్ణాటక అటవీ శాఖ పూర్తిగా కూడా ట్రైన్ చేసింది. ఈ ట్రైన్ చేసిన ఏనుగులు మావటీలు ఏ విధంగా చెబితే ఆ విధంగా వినే విధంగా ఉంటాయి. ఈ అటవీ నుంచి ఏనుగులు వచ్చిన సమయంలో వీటిని మావటీలు చాకచక్యంగా వాటికి డైరెక్షన్ ఇస్తూ కూడా ఆ ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి తరివే విధంగా కూడా ఇవి పూర్తిగా కూడా ట్రైన్ ఉంటాయి. మొత్తం 6 ఏనుగులను ఏపీకి ఇవ్వడానికి నిర్ణయించారు. ఇందులో 4 పలంనేరు వద్ద, చిత్తూరులోని పలంనేరు వద్ద క్యాంపులో ఉంటాయి. ఆ క్యాంపు వద్ద నుంచి కూడా ఈ వీటిని ఆపరేట్ చేసే పరిస్థితి ఉంటుంది. 4 పలంనేరు వద్ద 2 తిరుపతి ఎస్వి జూ పార్క్లో కూడా వీటిని ఉంచి ఏపీ ప్రభుత్వం వీటిని వినియోగించుకొని ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే రిత్విక్, థ్యాంక్ యూ.